हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో 43వ శ్లోకాన్ని విచారణ చేసుకుంటున్నాము. ఆత్మతత్వం చెప్పాడు పరమాత్మ. తరువాత నీ ధర్మాలేంటో చెప్పాడు. తర్వాత ఇంకా బుద్ధి విచక్షణ ఎలా ఉండాలి, బుద్ధి విశాలం ఎలా చేసుకోవాలి, కర్మయోగం ఏంటి, సన్యాసం ఏంటి, కర్మని ఎలా చేస్తే బుద్ధియోగం అంటారు, కర్మయోగం అంటారు, అన్ని వివరంగా చెప్తూ వస్తున్నాడు. అలా చెప్పి ఛాందస భావాలు ఏవైనా ఉంటాయేమో ఉన్న ఛాదస్తాన్ని వదలగొడుతున్నాడు. అంటే ఫలితం కోరుకుని కర్మ చేసేటటువంటి విషయాన్ని ఈ ప్రపంచంలోనేమో ప్రేరణ ఎక్కువైపోయింది. మనకి భగవద్గీతలో భగవంతుడేమో ఆ కర్మ చెయ్యి, ఫలితం నా మీద ఉంచు అని పరమాత్మ చెప్తున్నాడు. మనం ఎక్కువ చూసేది ప్రపంచాన్ని, పరమాత్మ బోధ వినేది ఒక అరగంట. మన మనస్సులో ఎలాంటి నిర్ణయాలు పడతాయో మనమే విచారణ చేసుకోవాలి. అటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టాడు. ఇదే సహజంగా వేదాంతం ఏం చెప్తుంది అనేది క్రితం శ్లోకంలో చెప్పుకున్నాం మనం. వేదాంతం కర్మకాండ చెప్పింది, కానీ పైన చెప్పే విషయాల వరకు వింటే నీకు అర్థం కాదు. వేదాంతంలోకి వెళ్ళాలి. ఎందుకంటే నీకు ఈ విషయాల వరకే ఆగిపోతున్నావు. నీ స్వభావం అక్కడ దాకా ఉంది. కానీ ఆ స్వభావాన్ని దాటి ఉన్నటువంటి లోతు స్థితికి వెళ్ళాలి, అంతం స్థితికి వెళ్ళాలి. లేదా శాస్త్రం ఏం చెప్పిందో అది వినాలి, వేదాన్ని నేర్చుకోవాలి, శాస్త్రం చెప్పిన విధానాన్ని ఆచరణ చెయ్యాలి. శాస్త్రం స్నేహంగా చెబుతుంది. అందుకని నీకు నీ మార్గానికి వచ్చి నిన్ను స్నేహపూరితంగా చెప్పి తన దారిలోకి నడిపిస్తుంది శాస్త్రం. ఇప్పుడు మనం వినేది శాస్త్రం, వేదాంతం కాదు. శాస్త్రంతో మనలోకి సమన్వయం చేసుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకనే భగవద్గీత మనకి ఆచరణ గ్రంథం అని చెప్తారు. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు. ఏంటంటే ఇప్పుడు పంచాంగం చూసి చెప్తారు మంచి చెడు, లేకపోతే సమయం ఎలా ఉంది, లేకపోతే వర్షం ఎప్పుడు పడుతుంది, ఏ టైంలో పడుతుంది, ఎంత కాలంలో గాలులు ఎలా ఉంటాయి, ఏమో కొంచెం పంచాంగం చూసి అవన్నీ చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అలా జరగబోయే విషయాలు ఇంత వేగంలో ఉందని, అట్లా పడుతుందని చెప్తారు. అలాగా చెప్పింది కదా అని పంచాంగాన్ని పిండామనుకోండి, వస్తాయా? ఒక్క చుక్క నీళ్ళు కూడా రావు కదా. అలాగే వేదాల్లో చాలా విషయాలు అద్భుతమైనటువంటి ఆత్మానుభూతితో సహా చెప్పబడ్డాయి. అయితే వేదాలను కూడా పిండితే ఆత్మానుభూతి రాదు. నీ అనుభవాల్లో చూసుకోవాలి, నీ అనుభవాన్ని బాగా కాచి వడబొయ్యాలి, లోతుల దాకా వెళ్ళాలి. వేదాల్లో చెప్పిన వాటిని అనుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. నీ అనుభవాల్లోనే చూసుకోవచ్చు వేదం చెప్పింది. వాటిని కాచి వడబోసి ఈ అనుభవాలన్నీ చేదనుభవాలే వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచంలో కోరికల లంపటంలో ఉన్నాను అనే విషయం నీకే అర్థమవుతుంది. నువ్వే మార్చుకుంటావు. అప్పుడు అంతం దాకా వెళతావు. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తావు, గురు బోధ వింటావు, ఆచరణకి ఉపక్రమిస్తావు. అలా చెప్తుంది శాస్త్రం. అలాగే నువ్వు భోజనం చేయటానికి ముందు ఏం చేస్తావు? ధాన్యం ఉంటుంది, అంటే వడ్లు అంటారు కదా, ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం నుంచి బియ్యం తీసుకుంటావు. ఆ వడ్ల నుంచి బియ్యం తీసుకొని ఆ పొట్టును తీసేసి అన్నం వండి, అంతే కదా, బియ్యంతో అన్నం వండి భోజనం చేస్తావు, అంతే కదా. అదేవిధంగా గ్రంథం చదివాక, ఈ శాస్త్రం చదివాక దాని నుంచి జ్ఞానాన్ని, అనుభూతిగా పొందిన తర్వాత ఇంకా గ్రంథం అవసరం లేదు.
అప్పటిదాకా గ్రంథము, ఆధ్యాత్మిక బోధ, గురుబోధ నీకు తప్పదు, చేసి తీరాల్సిందే, అధ్యయనం చెయ్యాల్సిందే, అనుభవానికి అన్వయం చేసుకోవాల్సిందే. అలా చేస్తేనే నా బుద్ధిలో ప్రకాశము, విశాలము పెరుగుతుంది. లేకపోతే ఇంకా సుడిగుండంలో పడిపోతావు. ఆ వేద లంపటంలా విచిత్ర స్వభావాన్ని, అంటే లోతుల్లోక వెళ్ళకుండా పైపైన చెప్పేటటువంటి విచిత్ర స్వభావాన్ని తరువాత 2 శ్లోకాల్లో వివరిస్తాడు. మనం గమనించుకుందాం. చూద్దామా మరి? కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. చూడండి, కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం. కోరికలతో నిండిన మనస్సు గల స్వర్గమే పరమం గోప్యమైన పరమ విశిష్టమైనది అని తలిచేవాళ్ళు జన్మమును, కర్మ ఫలితాలని ఇచ్చేటటువంటి క్రియా విశేష బహుళమైనటువంటి కార్యకలాపాలతో నిండిపోయినటువంటి భోగ ఐశ్వర్య గతిం ప్రతి, భోగముల యొక్క, ఐశ్వర్యముల యొక్క ప్రాప్తిని గురించే ఆలోచిస్తారు వాళ్ళు. చూడండి, స్వభావాలు సహజంగా ప్రపంచంలో 99.9 దాకా ఇలాగే ఉంటారు. ఇన్ని కోట్ల జనంలో మనము భగవద్గీత వినటానికి ఇష్టపడుతూ ముందుకొచ్చాము. కానీ మన మనస్సుల్లో ఇవి లేవా? ఆలోచించుకోండి. కోరికలతో నిండిన మనస్సు గల మనస్సు మనకున్నదా? కోరికలతో ఫలాపేక్ష లేనటువంటి చేసేటటువంటి కర్మ విధానంతో ఉన్నదా మన మనస్సు? ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఈ అవిపశ్చితుల మనస్సుల నిండా కోరికలే ఉంటాయి. అవిపశ్చిత అని నిన్న చెప్పుకున్నాం కదా శ్లోకంలో. వ్యవసాయాత్మిక బుద్ధి లేనటువంటి వాళ్ళందరూ కూడా అవిపశ్చితులే. వాళ్ళకేంటి? స్వర్గంలోనే వాళ్ళకి మక్కువ, కోరికలు ఎక్కువ, స్వర్గమునందే ఆసక్తి ఎక్కువ, భోగాలని సంపదల్ని పొందేటటువంటి మార్గాన్ని చెబుతూ ఉంటారు. ఈ పూజ చెయ్యి అంత డబ్బు వస్తుంది, ఈ పూజ చెయ్యి నీ చావు ఆగిపోతుంది, ఏమేమో చెప్తారు. నాకు ఇంకా తెలియవనుకోండి, మీ అందరికి ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అలా చెబుతూ ఉంటారు. అవి అనేక క్రియాకలాపాలతో కూడి ఉంటుంది. పైగా జన్మ అనే కర్మ ఫలాన్ని అందిస్తాయి. ఈ ఈ శ్లోకం అది చెప్తుంది. మళ్ళీ జన్మించే మార్గాన్ని బాగా తీసుకొచ్చి పెడుతుంది. మనకి ఇప్పటిదాకా ఏంటంటే జన్మ రాకుండా చేసుకునేటటువంటి బుద్ధి యోగాన్ని, కర్మయోగాన్ని, సన్యాసాన్ని, ఆత్మానుభూతిని అన్నిటినీ అందించి అవి ఎందుకు రావట్లేదు అంటే నీ మనసు ఇలా ఉందేమో చూసుకో అని ఈ 3 శ్లోకాలు బోధ చేస్తున్నాడు. నిన్నటి శ్లోకం, ఈరోజు 2 శ్లోకాలు చెప్పుకుందాము, మనకు అర్థమవుతుంది. ఇలా నా మనస్సు ఏమైనా ఉందా? ఈ కర్మలు చేస్తే జన్మ అనే మళ్ళీ కర్మలోకి మనం వెళ్ళిపోతాము. ఏ కర్మలు? అదే చెప్తున్నారు. కోరికలే స్వభావం గల వాళ్ళకి అవి కావాలి, ఇవి కావాలి, అది చేస్తే ఇవి వస్తాయి, ఇది చేస్తే అవి వస్తాయి అంటూ పోయేవాళ్ళకి వచ్చేవాళ్ళకి స్వాగతం పలకటంతోనే సరిపోతుంది. ఆలోచించుకుంటే మనకి మనం చేసే స్వభావం ఏంటి, మనం చేసే కర్మ ఏంటి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? టీవీ ఛానల్ ఓపెన్ చేసి చెయ్యగానే ఏం చూస్తున్నాం మనం? ఈరోజు నాకేది సరిపడుతుందో, ఈ వారం నాకు ఎలా ఉంది అని రాశి ఫలాలు చూసుకుంటున్నావా? చూసుకొని ఆ కర్మ ఏం చెప్తే దోషం పోతుందో అవి చేస్తున్నావా? చూసుకోండి. ఎవరి మనస్సాక్షి వాళ్ళకే చెప్పాలి, ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీలోకి నువ్వు విచారణ చేసుకోవటానికే. దానికి ఇష్టపడుతుందా నీ మనస్సు అంటే? కోరికలతో నిండిన మనస్సు నీది. ఇదంతా ఏం లేదు, అట్లాంటి మనస్సు ఏమీ లేదు అనుకున్నటువంటి వాళ్ళు అది దాటిన వాళ్ళు అవుతారు.
ఏది చెయ్యాలన్నా సరే దానికి ముందుగా ఏమొస్తుంది అనే ప్రశ్న పుడుతుంది. మనస్సు నిండా కోరికలే. బ్రతుకంతా కోరికల కోలాటంతోనే సాగుతుంది. ఇదంతా ఒక అజ్ఞాన క్రీడ, అవిద్యా విలాసం. ఈ అవిద్యాజనితమైనటువంటి కర్మ సుడిగుండంలో చిక్కుకునే మీ భోగవాదులు ఉంటారు చూడండి. ఇదొస్తే నీకు భోగం వస్తుంది, ఇది చేస్తే అంటారే, అట్లాంటి అంధకారంలో కూరుకుపోతున్నారు. జాగ్రత్త అని ఉపనిషత్తు హెచ్చరించింది. అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే, ఈశావాస్యోపనిషత్తు చెప్తుందండి. అవిద్యను ఆశ్రయించేటటువంటి వాళ్ళు అజ్ఞాన చీకట్లలో ప్రవేశిస్తారు. శాసించి మరీ చెప్పింది ఈశావాస్యోపనిషత్తు. మొట్టమొదటి ఉపనిషత్తు ఇదే. స్వర్గమే వాళ్ళకు పరమ పురుషార్థంగా భావన చేస్తారు. స్వర్గమే గమ్యం. అందుకనే స్వర్గపరాహ అని శ్లోకంలో కూడా చెప్పేశాడు. స్వర్గ ప్రస్తావన వేదంలో ఉంది. వేదంలో చెప్పారు స్వర్గం గురించి. స్వర్గము భోగభూమి. వీరు భోగాసక్తులు గనుక స్వర్గమే వీళ్ళకి సర్వస్వంగా భావన చేస్తారు. అంతేకాని స్వర్గం కూడా ఒక లోకమేనని, స్వర్గానికి కూడా ఆది అంతము ఉంటాయని, పుణ్యఫలంగా ప్రాప్తించిన స్వర్గము పుణ్యం క్షీణించిపోతే మళ్ళీ నశించిపోయి తిరిగి జన్మ ప్రాప్తిస్తుందని వీళ్ళు ఆలోచించరు. ఈ భోగవాదులు కనుక ఈ వనవిహారాలు, అమృతపానాలు, అప్సరసల విలాసాలు, ఈ వాంఛలే మళ్ళీ 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 వాళ్ళ మనస్సులో తిరుగుతూ ఉంటాయి. జ్ఞానకాండ వైపు దృష్టి మరల్చరు, చెప్పినా అర్థం కాదు. వైరాగ్య శూన్యులు వాళ్ళు. ఈ స్వర్గ చర్చ ప్రతి మతంలోనూ ఉంది. మోక్షం తెలియని వాళ్ళకి స్వర్గమే మోక్షం. బ్రతికినంత కాలం కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. చచ్చిన తర్వాత స్వర్గమే సర్వస్వం. ఇది వీళ్ళ భావన. మనస్సులో ఇలా ఆలోచిస్తున్నామా మనం? చీచీ లేదండి, ఆత్మతత్వమే మాకు చాలా బాగుంది అనుకుంటారా, పక్కకి వెళ్ళిపోతాం. ఇక్కడే ఇలాంటివి ఏమైనా జీవితంలో వస్తున్నాయా మనస్సుకి? ఆలోచన చేసుకుందాం. స్వర్గం కోసం, సుఖాల కోసం వెంపర్లాడుతున్నామా? ఈ స్వర్గపరుల సల్లాపాలన్నీ కూడా ఆలకించిన కొందరు అమాయకులు ఉంటారు. కొన్ని విచిత్రమైన పదాలని, వింత వింత వాక్యాలను వినిపిస్తూ ఉంటారు. ఎవరైనా మనం పలకరించి, మీరు ఊటీకి వెళ్ళొచ్చారు కదా, అక్కడ ఎలా ఉంది అని అడిగామనుకోండి, అబ్బా ఏం చెప్పనండి, స్వర్గంలాగుంది అంటారు. స్వర్గం ఎలా ఉంటుందో వీడు చూసి చెప్పాడా? ఆలోచించండి. చూసినవాడు చెప్పాడా, లేదా మనం కూడా అలా చెప్తామేమో. స్వర్గం ఏమన్నా నేను చూశానా? ఎందుకు అలా వస్తుంది నాకు మాట? చెప్పేవాడు ఏమైనా చూశాడా? చూసినవాడు చెప్పాడా? పోనీ అతడు చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడైనా స్వర్గం చూసామా? చూడని దానిని అర్థం చేసుకునేది ఎట్లాగా? ఎవరి మనసులో స్వర్గానికి సంబంధించి ఎలాంటి ఊహా చిత్రాలు ఉంటాయో దానిని అలా అలా ఊహించుకుంటారు కొంతమంది. అందుకే ఎవడి లోకం వాడిది. అదే నానుడి బాగా నోళ్ళల్లో బాగా వింటూ ఉంటాం మనం, అందరి నోళ్ళల్లో. ఎవరి లోకం వాడిది. నేను చెప్పుకున్నాం కదా, సినిమా చూసామంటే ఎవరు ఎలా చూస్తారు అనేది. అలాగే ఇది వినేటప్పుడు కూడా ఎవరి భావన ఎవరికి ఏది అర్థమవుతుందో ఏమో, ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఎలా ఉంది అని అడిగామనుకోండి వాళ్ళని, వాళ్ళకు బాగా కాఫీ అంటే ఇష్టము, అందుకని తీసుకోండి కాఫీ అని మర్యాదగా మనం ఇచ్చి, ఎలా ఉందండి అన్నామనుకో, అబ్బా అమృతంలా ఉందండి అంటారు. ఏదో అమృతం వీడు తాగినట్లే, వీడికి ఏదో అనుభవం బాగా బ్రెయిన్లోకి వెళ్ళినట్లే. అమృతంలాగా ఉంది అని చెప్పేసిన వాళ్ళు వినట్లేదా మనం? ఏదైనా స్వీట్ పెట్టి అడిగితే, స్వీట్ ఎలా ఉంది? అమృతంలాగా ఉంది. ఎట్లా తెలిసింది? పదాల్లో దానికి ఒక వాల్యూ ఇచ్చాం. లోపల మనసులో నా భావనలో దానికి ఒక వాల్యూ ఇచ్చేసాం. అదంటే నాకు బాగా ఇష్టం అన్నట్లు. ఎవరైనా మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టండి అని చెప్పేసి ఎవరినైనా అడిగామనుకోండి, మీకెందుకండి రంభ లాంటి అమ్మాయిని చూస్తాం అంటారు. రంభ ఏదో వీడి ఫ్రెండ్ అయినట్టు. అసలు రంభేమిటి, వీడేమిటి, ఆ పిల్లవాడేమిటి, ఏం అక్కర్లేదు. రంభ లాంటి అమ్మాయి, రంభ ఏమన్నా నాకు తెలుసా?
చూసొచ్చానా నేను? చూసినవాడు చెప్పలేడు, చెప్పేవాడు చూడలేడు, అంతే. ఇంకా వాళ్ళ మాటలేమో పుష్పాల్లాగా ఉంటాయి. ఆ పుష్పాల్లాంటి మాటలతోటి భోగంతోనే బోణి చేస్తారు వాళ్ళు. ఎందుకంటే భోగం లేనిదే కుదరదు. రాదు, మాట రాదు. లోపలేదో కావాలి, పు పుష్పితల మాటల్లాగా మాట్లాడుతుంటారు. భోగాలను, ఐశ్వర్యాలను, సిరి సంపదన్ని, స్వర్గాన్ని, ఇలాంటి వాటిని అనుగ్రహించేటటువంటి కర్మల్ని గురించి పదే పదే చర్చ చేస్తూ ఉంటారు. అన్నీ అంతేనండి. పుష్కర స్నానం అంటారు. పుష్కర స్నానం చెయ్యాలి అంటే నిజంగా పుష్కర స్నానం మనసుతో చేస్తున్నామా? పుష్కరాలు ఎన్ని పుష్కరాలు వస్తాయి? కావేరీ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. అన్నిటికీ నిజంగా వెళ్ళే మనసు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళాలి. అక్కడ చచ్చిపోయారు జనమన్నా సరే, అందరూ వెళ్ళొచ్చారు. ఈ పుష్కరాలు ఎప్పుడూ రాలేదంట. అందువల్ల నేను వెళ్ళి చేసి రావాలి. ఓపిక లేదు, మనస్సు లేదు, మంచి భావన లేదు. పక్క వాళ్ళు వెళ్ళొచ్చారు. ఈ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఈసారి పుష్కరాలు చాలా విశేషమైనవి అని. అందుకని చచ్చినట్టు నేను కూడా వెళ్ళి చెయ్యిసి రావాలి. ఇది నా మనసులో భావన ఉందనుకోండి. ఇట్లాంటి చర్చలే మాట్లాడుకుంటుంటారు. సందర్భాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. సత్యం మాత్రం ఒక్కటే, అది గుర్తుపెట్టుకోరు. నీకు నీకు ఇప్పుడు అవసరం ఏంటి అనేది గమనించకుండా కంపారిజన్ తోటే నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా, కర్మలంతా కూడా. కర్మకు ఫలితం ఏమిటి అంటే మళ్ళీ జన్మేనండి, అంతే. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. నీకు జన్మ బాగుంది అనుకుంటే ఇంకా జన్మలు జన్మలు ఎత్తుతూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ఛీ జన్మ అని తిడుతూ ఉంటావు, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అంటావు. ఒక్కటి ఆఖరికి ఆవగింజంత కూడా వదులుకోవటానికి ఇష్టపడవు. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న నాకు ఎందుకింత ఆశ, ఎందుకింత కోరిక, ఎందుకు ఇంత భోగాల లాలస? సిద్ధంగా ఉన్నానంటావు, మళ్ళీ వీటన్నిటికి కావాలంటావు ఎందుకు? అంటే మాట అలా చెప్తున్నావు, పుష్పితమైన మాటల్ని మాట్లాడుతున్నావు, లోపలేమో భోగానికి ఇంత ప్లేస్ ఉంది నీ దగ్గర. చిచి ఏంటండి మీరు అలా చెప్తారు, నాకే భోగాసక్తి లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి అంతర్మథనం చేసుకోండి. అంతర్మథనం చేసుకుంటే నా లోపల ఏముందో నాకే తెలుస్తుందండి. చచ్చిన ఎదుటి వాళ్ళకి అర్థమే కాదు. ఎందుకంటే పైకి ఒక మాట, లోపల ఒక ఆలోచన. చేసే కర్మ వేరు, మాట్లాడే మాట వేరు, చేసే కర్మ వేరు, లోపల ఆలోచన వేరు. త్రికరణ శుద్ధి లేదు. ఇలాంటి వాళ్ళకి జన్మ రాక ఏమొస్తుంది? అయితే ఉత్తమ జన్మ రావాలి అంటే ఏ కర్మను ఆచరించాలి అనేదే వారి సంభాషణ. నిజంగా మాట్లాడితే పోనీ ఇలా సారాంశం ఇలా ఉంటుందనుకుందాం. వాళ్ళ సంభాషణలో సారాంశం ఏంటి అంటే ఉత్తమ జన్మ రావాలంటే ఎట్లాంటి కర్మలు చేయాలి. అంతేకాకుండా ఈ క్రియ అధికంగా చర్చిస్తూ ఉంటారు. క్రియా విశేషాలు, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏమొస్తుంది. సాయి పారాయణం చేయండి, బాబా పారాయణం చేయండి, దత్త చరిత్ర చదవండి, రామాయణం చదవండి, సుందరకాండ పారాయణం చేయండి, లలితా సహస్రనామం 108 సార్లు చదవండి, సౌందర్య లహరి పారాయణ చేయండి, విష్ణు సహస్రనామం చేయండి. ఎన్ని చెప్తారండి ఈ విశేషాల గురించి, మంచి మాటలే. కానీ ఏది పొందాలనుకుంటున్నారో ఆ విశేషాలను అధికంగా చర్చ చేస్తూ ఉంటారు. ఆత్మతత్వం గురించి చెప్పమంటే ఏమోనండి, చెప్పేది కాదని మీరే చెప్పారు కదండి, అనుభవించాలి కదా, మాకు అనుభవం రాదు అందుకని ఇవి మాట్లాడుకుంటున్నాం అని సమాధానం సరిపోయిందా? మీ మనస్సు స్వభావం అదే అయితే అక్కడే సరిపోతుంది. దీనివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు, ఈ భోగాసక్తి కాదు నాకు కావాల్సింది, నేనెవరో నేను తెలుసుకునేదాకా నాకు మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయని చెప్పింది శాస్త్రం. పరమాత్మ అలాగే చెప్పాడు. కాబట్టి నేను జన్మ లేనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే బాహ్యాన్ని ఎంత వదిలిపెట్టాలి? మనస్సులో వదిలిపెట్టాలండి. అది మాత్రం బాగా ట్రెస్ చేసి మరీ చెప్తాను. ఎందుకని బాహ్యంలో ఏది వదలడానికి లేదు, నీకు అవకాశమే లేదు. బాహ్యంలో తిరగాడుతూ ఉంటావు, సంచరిస్తూ ఉంటావు, మనస్సులో డిటాచ్మెంట్గా ఉంటావు. ఈ భావన నీకున్నదా? ఉంటే ఈ క్రియా విశేషాలు చర్చ పెట్టవు నువ్వు. ఎవరైనా మాట్లాడుకుంటున్నా చిద్విలాసంగా పక్కకి తప్పుకుంటావు. వాళ్ళతో మళ్ళీ
ఈ గొప్పతనాల గురించి, ఈ విశేష కర్మల గురించి మాట్లాడవు. అంటే ఏంటి క్రియా విశేషాలు అంటే ఏంటి? క్రియల యొక్క గొప్పతనాలు. స్వర్గము, సిరి సంపదలు ఇవే ప్రధానంగా గల విషయాలకి సంబంధించినటువంటి కర్మలు అలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి అనుచిత ఆలోచనలు చేస్తూ ఉంటారు. జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. చివరికి ఏమవుతుందండి? చివరికి ఏమవుతుందంటే ఇంకో శ్లోకంలో చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. అది ఈ శ్లోకంలో పూర్తి చేస్తున్నారు. ఏమంటున్నారు? భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగైశ్వర్యుల ముందు ఆసక్తి కల వాళ్ళకి తయా అపహృత చేతసాం, అట్లాంటి పుష్పితమైనటువంటి వాక్కులతోటి అపహరించబడిన మనస్సుతోటి వ్యవసాయాత్మిక నిశ్చయమైనటువంటి బుద్ధి సమాధం నవిధీయతే, అంతఃకరణమునందు ఉండదు. అది ఈ భోగమునందు ఐశ్వర్యమునందు ఆసక్తి అయినటువంటి వాళ్ళకి ఈ అవిపశ్చితుల తీయని పుష్పిత వాక్కులకు ఆకర్షితులైపోతారు. కొందరు బుద్ధిని జారవిడుచుకుంటారు. అలాంటి వారి అంతఃకరణలో నిశ్చయ బుద్ధి నిలవనే నిలవదు. నిన్నంతా మనం చెప్పుకుంది కర్మయోగం, బుద్ధిలో నిర్ణయం, బుద్ధి ద్వారా ప్రకాశంతో ఆత్మానుభవాన్ని, సూర్య కిరణాల్ని నా లోపలికి పంపించటం, అంతర్ముఖం చెయ్యటం. కళ్ళు తెరవకూడదండి. ఎదురుగా కాఫీ ఉన్నా కూడా తాగకూడదండి. ఎదురుగా మంచి స్వీట్ నాకు ఇష్టమైంది ఉన్నది, నీకు అవసరమా ఇది అని నేను లోపలిని వెతుక్కోమన్నారు. లోపల వెతుక్కుంటే అవసరం లేదనిపించింది, తినాలనిపిస్తుంది, ఇంద్రియ లాలస ఉన్నది. ఇప్పుడు ఏం చేయమంటారండి? తినకూడదా? ఇలాంటివి కాదు చెప్పేది. ఆత్మభావనతో చక్కగా ప్రేమగా తీసుకో. ఏదైనా సరే ప్రసాదంగా తీసుకో. రుచి కోసం తీసుకుంటున్నావా? కోరిక అవుతుంది. కడుపు నిండటానికి తీసుకుంటున్నావా? అనుభవం అవుతుంది, శక్తి వస్తుంది. ఏం చేస్తున్నావు? నీ మనస్సు ఎలా ఉంది? ఆత్మతత్వాన్ని విచారణ చేసుకోవాలి అంటే పిడివాదం ఉండకూడదు, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే నిశ్చయ బుద్ధి నిలవనటువంటి వాళ్ళ మనస్సు గురించి చెప్తున్నాడు. ఎలా ఉంటుంది? భోగమే నా కర్తవ్యం, ఐశ్వర్యాన్ని సాధించడమే నా పని, ఈ విషయాల యందే నాకు ఆసక్తి. ఆ విధమైనటువంటి సంకల్పాలతోటి వివేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, పోగొట్టుకుంటారు అటువంటి వాళ్ళు. ఇలా అవిపశ్చితుల బుద్ధిలో అలాంటి విషయాలే ఉంటాయి. కానీ సాంఖ్యులకు, యోగులకు ఉండేటటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన రూపమైనటువంటి జ్ఞానం నిలబడదు. నిలబడటానికి అవకాశమే లేదు. కోరికలతో నిండిపోయింది మనస్సంతా. అటువంటి మనస్సుకి నీకు బుద్ధియోగం ఎలా కుదురుతుంది? కర్మయోగం ఎలా కుదురుతుంది? బుద్ధిలో జ్ఞానం ఎలా ఉదయిస్తుంది? అలాంటి భోగబాధలకు మోక్షం లభించదు. ఎందుకని? కారణం లేకుండా కార్యం సంభవించదు కదండి. కనుక కారణాభావే కార్యాభావ అని చెప్పుకున్నాం కదా. కారణం లేకుండా కార్యం ప్రాప్తించదు. బుద్ధియోగం అనే కారణమే లేనటువంటి ఈ భోగాసక్తులైనటువంటి మనస్సుకి మోక్షం ఎలా పొందుతారు? ఎలా వస్తుంది మోక్షం? ఎలా ఉండాలి అంటే యోగంతో ఉండు, మోక్షం నీకు సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావు? బాగా భోగ లాలసతో ఉన్నావు, మోక్షం ఎలా వస్తుంది? అందుకే కారణం లేదు, అందుకే కార్యము లేదు. భోగవాసన అంతఃకరణలో చేరిపోయింది. మనస్సంతా తేనెటీగలు ముసురుకుంటున్నట్లుగా కోరికలతో నిండిపోయింది. యోగబుద్ధి ప్రవేశించే అవకాశమే లేకుండా చేసుకున్నాను. కాపాడే వేదం ఉండి కూడా బ్రతుకు అన్యాయమైపోయింది. నాది ప్రమాణ ఫలం అందకుండా పోయింది. అందుకనే బృహదారక ఉపనిషత్తు ఇలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వేదం వేదం కాకుండా పోయింది.
అని చెప్తున్నారు. ఎందుకంటే వేదో అవేదో భవతి అని చెప్తారు. కాకపోతే ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు వేదనింద చేశాడని కొందరు విమర్శిస్తారు. అది కాదు ఇక్కడ చెప్పింది. కృష్ణుడు వేదాన్ని నింద చెయ్యలేదు. వేద సారాంశాన్ని గ్రహించలేని వేద జడులు అంటే ఏంటి, చాదస్తులు, కర్మ ఫలితాల యందే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని నిరసించాడు. అందాక వెళ్లకుండా కర్మకాండ వరకే చేసేటటువంటి వేద జడుల్ని నిరసించాడు అంతే. అందుకనే వేదంలో కర్మకాండ వేదంలో ఈ కర్మకాండ చిక్కుకొని సంసారంలో పడకుండా ఇంకా గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందటానికి గుణాతీతుడివి కావాలి నువ్వు. గుణాతీతుడివి కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే తర్వాత శ్లోకాలలో అద్భుతంగా వివరిస్తాడు. ఇంకా ఈ 3 శ్లోకాలు కోరికలతో నిండిపోయినటువంటి, నిన్న చెప్పినవి ఈరోజు చెప్పిన 2 శ్లోకాలు కోరికలతో నిండిపోయినటువంటి, కామ వాంఛతోటి ఉన్నటువంటి, జన్మ పరంపరలో పడేటటువంటి వాటి గురించి మనకి బోధ చేశాడు. నీ మనస్సు ఎక్కడుందో జ్ఞాపకం చేసుకో, విచారణ చేసుకో, ఈ భోగ లంపట నుండి బయటపడు, ఆత్మతత్వానికి దగ్గరగా కర్మయోగివిగా. కర్మయోగి ఏమవుతాడు అంటే మోక్షానికి అర్హత సంపాదించుకుంటాడు. గుణాతీతుడివిగా. గుణాలేమిటి? ఇంతవరకు మనం గుణాల గురించే చర్చించుకోలేదు. ఇప్పుడంతా గుణాల గురించే వస్తుంది. ఏకంగా గుణత్రయ విభాగ యోగం అని అధ్యాయం పేరే ఉంది. కాబట్టి సత్వగుణం ఏమిటి, రజోగుణం ఏమిటి, తమోగుణం ఏమిటి, ఈ 3 గుణాలకి దాని వివరణ ఏమిటి? ఈ 3 గుణాలకేంటి? అస్థి, భాతి, ప్రియం, నామము, రూపము, క్రియ, వీటన్నిటి గురించి మనం రేపటి శ్లోకం నుంచి విచారణగా చక్కగా చెప్పుకుందాం. ఈ కర్మకాండ ఎంతవరకు చెయ్యాలి అంటే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి కర్మకాండ, తప్పనిసరిగా చెయ్యాల్సినటువంటి విధి విధానంగా చేయాల్సినటువంటి కర్మకాండను చేస్తాను. భోగాలతో కూడినటువంటి కర్మకు స్వస్తి చెప్తాను. కర్మని యోగంగా చేస్తాను, భోగంగా చెయ్యను. కర్మ భోగంగా చేస్తే ఏమొస్తుంది? శరీరానికి రోగం వస్తుంది. అదే కర్మ యోగంగా చేస్తే ఏమొస్తుంది? శరీరం లేనటువంటి మోక్ష స్థితికి తీసుకెళ్తుంది. ఏది కావాలి మనకి? ఏదికి యోగ్యమైన జన్మ నాది? నా గుణం ఎటువైపు దారి తీస్తుంది? సత్వగుణంతో ఉందా? శుద్ధ సత్వంలోకి ప్రయత్నం చేస్తుంది. రజోగుణంతో ఉందా? సత్వగుణానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఎదుగుదల ఉండాలి జీవుడికి. ఎదుగుతూ ఉన్నానా లేదా నేను? ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఎదగటానికి ప్రయత్నం చెయ్యాలి. ఎదగటానికి ప్రయత్నం చేస్తే ఎంత ఎదుగుతావో అంత భగవంతుడికి దగ్గరవుతూ ఉంటాం మనం. అందుకనే బాగా ఎదగాలి. ఎదిగిన వాడికి నశింపనేది లేనే లేదు. ఎదగడము అంటే అవగాహనతో ఉండడం. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, విచారణ చేసుకోవటం, అంతర్ముఖం చేసుకోవటం, ఇది సాధకుడి లక్షణం. మనం సాధకుడి లక్షణాలు తెలుసుకున్నాం బాగా. తర్వాత శ్లోకంలో ఎలా ఉండాలి అనేది వివరణగా భగవంతుడు తెలియజేస్తాడు. దాన్ని తెలుసుకుని తరిద్దాము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.